జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఖాతాలో విశాఖ మేయర్ పీఠం వెళ్ళింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది కూటమి ప్రభుత్వం. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది కూటమి. విశాఖ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు 74 మంది కూటమి సభ్యులు. కూటమి ప్రభుత్వ ఖాతాలో మేయర్ పీఠం చేరింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం దక్కించుకుంది. కూటమికే మేయర్ పీఠం దక్కింది. కూటమి ప్రభుత్వ ఖాతాలో విశాఖ మేయర్ పీఠం చేరింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మొత్తంగా ఈ ఉత్కంఠకు తెరపడినట్లయింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గింది కూటమి. విశాఖ కౌన్సిల్ సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, కార్పొరేషన్ మేయర్ పీఠానికి సంబంధించి కూడా దాదాపుగా కూటమి కైవసం చేస్తున్నట్టు తాజాగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఏదైతే కార్పొరేషన్ సంబంధించి 74 మ్యాజిక్ ఫిగర్ అవసరం ఉందో ఆ 74 మ్యాజిక్ ఫిగర్ ను కూటమికి సంబంధించిన సభ్యులు బలాన్ని ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కూటమి దాదాపుగా కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నట్టు కూడా ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. అంటే 74 ఎగ్జాక్ట్ గా మ్యాజిక్ ఫిగర్ మాత్రమే కూటమి బలాన్ని చూపించగలిగింది. 74 పైబడి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు కూటమి గత కొన్నాళ్ళుగా కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా సక్సెస్ కాలేకపోయారు. అయితే అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ ఎగ్జాక్ట్ గా 74 మాత్రమే తెచ్చుకొని మేయర్ పీఠంలోని కైవసం చేసుకునే దిశగా దాదాపు అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు జీవీఎంసీ వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కూటమికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చేరుకొని తమ తాలూకా ఉత్సాహాన్ని ప్రదర్శించబోతూ ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం మనం చూడవచ్చు సీఎం రమేష్ విద్య చిహ్నాన్ని చూపిస్తూ ఉన్నారు. బయటకు వస్తూ కూడా అంతపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ఇక్కడ చేరుకొని తన విజయ చిహ్నాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ తాలూకా ఈ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామని చెప్పి ఆయన విజయ చిహ్నాన్ని చూపిస్తూ బయటకు వచ్చి సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ గా 74 మ్యాజిక్ ఫిగర్ వరకు మాత్రమే కూటమి తెచ్చుకోగలిగింది. ఎక్స్ట్రా తెచ్చుకోవాలి 74 నుంచి 76, 78 వరకు చేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. మరోవైపు వైసీపీకి సంబంధించి తమ బలాన్ని తమ కార్పొరేటర్లను కాపాడుకోవాలి, కూటమికి మద్దతు కలపకుండా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది సాధ్యం కాలేకపోయింది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తమ విశాఖపట్నం మేయర్ పీఠాన్ని వైసీపీ చేజార్చుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సీఎం రమేష్ కూడా మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ రకంగా ఈ విజయాన్ని సాధించాము, ఏ రకంగా కూడా ముందుకు వెళ్తున్నారు అనే దానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. కాసేపట్లోనే సంబరాలు చేసుకోవడానికి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూటమికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. విశాఖపట్నం కార్పొరేషన్ అనేది విశాఖపట్నం కార్పొరేషన్ అనేది అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా సరే ఈ కూటమి సీఎం రమేష్ కూడా మాట్లాడుతున్నారు మీడియాతో పాటు. విశాఖ మేయర్ పీఠంపై నెలకొన్న మహా సస్పెన్స్ కి తెరపడింది. నెల రోజులుగా ఒక పొలిటికల్ డ్రామా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డ్రామాకి ఎన్కార్డ్ పడింది. కూటమి ప్రభుత్వం జీవీఎంసీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మేయర్ పీఠం కూటమి ప్రభుత్వ ఖాతాలో చేరింది. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. దానికి సంబంధించి మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏదైతే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూటమి ఏదైతే కూటమి ఇచ్చిన ఏదైతే కావాలో అందరూ కూడా దాన్ని విజయవంతం చేశారు. ఆడియో పోయిందండి చూడు.
ఉత్కంఠకు తెరపడినట్లే చెప్పాలి. విశాఖ మేయర్ పీఠంపై నెలకొన్న మహా సస్పెన్స్ కి తెరపడింది. నెల రోజులుగా సాగుతున్న పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతున్నాం. అందువల్ల డివి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేయర్లుగా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో మళ్ళీ అటువంటి అభివృద్ధి త్వరలోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త మేయర్ సహకారంతో కార్పొరేటర్ సహకారంతో అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సిటీ ఆఫ్ డెస్టినీ ఏదైతే ఒక విశాఖపట్నం పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ మోడల్ గా విశాఖపట్నం కార్పొరేషన్ డెవలప్ చేయడం కోసం ఈ రోజు వచ్చిన ఈ విజయంతో మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తాం. పార్టీ నిర్ణయిస్తుంది. విశాఖ మేయర్ పీఠంపై నెలకొన్న మహా సస్పెన్స్ కి తెరపడింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం దక్కించుకుంది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న పొలిటికల్ డ్రామాకి ఎన్కాడ్ పడింది. కూటమి ప్రభుత్వం జీవీఎంసీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సమావేశానికి మొత్తం 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 74 మంది సభ్యులు ఓటేశారు. కూటమి ప్రభుత్వ ఖాతాలో విశాఖ మేయర్ పీఠం చేరింది. విశాఖ మేయర్ పీఠంపై నెలకొన్న మహా సస్పెన్స్ కి తెరపడిందని చెప్పాలి. నెల రోజులుగా సాగుతున్న పొలిటికల్ డ్రామాకి ఎన్కాడ్ పడింది. కూటమి ప్రభుత్వం జీవీఎంసీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మేయర్ పీఠం కూటమి ప్రభుత్వం ఖాతాలో చేరింది. కూటమి సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ ఇవాళ ప్రత్యేక సమావేశమైంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, జీవీఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కూటమి మేయర్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్న కార్పొరేషన్ దగ్గర టీడీపీ అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే సీఎం రమేష్, గంటా శ్రీనివాసరావు బయటకు వచ్చి తమ కూటమి సంబంధించినటువంటి పార్టీ పూర్తి స్థాయిలో కూడా బలాన్ని నిరూపించింది. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 74 అవసరం ఉంటుందో ఆ 74 మ్యాజిక్ ఫిగర్ను సంపాదించుకున్నామని చెప్పి చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఏదైతే వైసీపీని వీడి టీడీపీలో కొంతమంది చేరడం జరిగింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తెతో పాటుగా వంశీ, అదేవిధంగా బెహ్రా భాస్కర్ రావు పార్టీని చేరారు. ఈ రకంగా కూడా చేరడం ద్వారా కూటమి తన బలాన్ని పెంచుకోగలిగింది. ఈ నేపథ్యంలో బలాన్ని పెంచుకోవడం ద్వారా కూడా మ్యాజిక్ ఫిగర్కు చేరుకుంది. ఎగ్జాక్ట్గా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 74 ఉందో 74 మార్కు ఖచ్చితంగా బలాన్ని చూపించగలిగింది. ఈ నేపథ్యంలో కాలం చూపించడంతో కలెక్టర్ మేయర్ పీఠానికి సంబంధించి కూడా కూటమి ఏదైతే అవిశ్వాస తీర్మానం ఇచ్చారో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు కూడా కలెక్టర్ హాస్పిటల్లో ప్రకటించే అవకాశం ఉంది. విక్రమ్, మొత్తానికి ఉత్కంఠకైతే తెరపడింది. కూటమి తరపున మేయర్ గా ఎవరిని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది? కూటమికి సంబంధించి మేయర్ పదవికి రేసులో చాలామంది నాయకులు ఉన్నారు. అయితే కనుక దీనికి సంబంధించి అనేక సామాజిక రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఏదైతే ఇక్కడ గతంలో వైసీపీకి సంబంధించినటువంటి మేయర్ హరికుమారి ఉండేవారు, ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఈ నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికే మళ్ళీ కూడా మేయర్ పీఠం ఇవ్వాలనేది కొన్ని కుల సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే స్పష్టంగా టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకుంటే కనుక గతంలో జీవీఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మేయర్ అభ్యర్థిగా ఇండైరెక్ట్గా కూడా పీలా శ్రీనివాసరావు వ్యక్తి ఉంటారని చెప్పి కూడా పార్టీ అప్పట్లో సంకేతాలు ఇచ్చింది. ఆ సంకేతాల మేరకు పీలా శ్రీనివాసరావు దగ్గరుండి ఎలక్షన్ వ్యవహారం అంతా కూడా చక్కబెట్టారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా పార్టీ ఆయనకి అప్పగించింది. పీలా శ్రీనివాసరావు సంబంధించి పెందుర్తి ప్రాంతానికి కార్పొరేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఆయనకి అప్పగించడంతో ఇప్పుడు ఈ కూటమి అవిశ్వాసాన్ని నెగ్గడంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆయన పేరును దాదాపు కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. గౌరవ సామాజిక వర్గానికి చెందినటువంటి పీలా శ్రీనివాసరావుకు ఈ మేయర్ పదవి దక్కే అవకాశాలు లేకపోలేదని మనం చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో యాదవ సామాజిక వర్గం అనేది చాలా బలమైనటువంటి రాజకీయ ప్రాబల్యం కలిగినటువంటి సామాజిక వర్గం. ఈ నేపథ్యంలో గౌరవ సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తుతానికి పార్టీలో ఎటువంటి పదవులు పెద్దగా అందినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని ఆ సామాజిక వర్గానికి కేటాయిస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ సామాజికంగా కూడా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది అనేది టీడీపీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ మేయర్ పీఠాన్ని గౌరవ సామాజిక వర్గానికి చెందినటువంటి పీలా శ్రీనివాసరావు పేరును పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఆయనతో పాటు కూడా మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా తమ పేరును పరిశీలించాలని టీడీపీ నేతలను కోరుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ భరత్ అదేవిధంగా ఎమ్మెల్యేలను కలిసి తమ అభ్యర్థులను కూడా పరిశీలించాలని ఇటీవల కాలంలోనే కొంతమంది ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అయితే పీలా శ్రీనివాసరావు వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మేయర్ పీఠమే కాకుండా డిప్యూటీ మేయర్లు ఇద్దరు విశాఖపట్నం కార్పొరేషన్లో ఉన్నారు. ఈ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఎవరెవరు ఉంటారు అనే దానికి సంబంధించి కూడా చాలా రోజుల క్రితం నుంచే కసరత్తు జరుగుతుంది. డిప్యూటీ మేయర్లకు సంబంధించి కూడా ఇద్దరు ఉంటారు. ఇద్దరులో రెండు రాజకీయ పార్టీలు జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించి రెండు పార్టీల నుంచి డిప్యూటీ మేయర్లు ఎందుకు చేయాలనేది ఆయా పార్టీల తాలూకు అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఈ రకంగా కూడా అంటే మొదట బీసీ మహిళ మేయర్గా ఉండేది హరికుమారి. ఇప్పుడు గౌరవ సామాజిక వర్గం చెందిన పీలా శ్రీనివాసరావుని మేయర్ని చేస్తే మళ్ళీ విశాఖపట్నం డిప్యూటీ మేయర్గా కూడా మహిళలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది అనేది ఒక ఆలోచన. ఆ నేపథ్యంలోనే ఈ సామాజిక వర్గంగా చూసుకుంటే కనుక జనసేన పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు ఎవరైనా సరే కార్పొరేటర్లు ఉంటే వాళ్ళకి డిప్యూటీ మేయర్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇప్పటికే ఆ పార్టీతో చర్చలు జరిపారు. అంతేకాకుండా గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలంతా కూడా కార్పొరేటర్తో సమావేశమయ్యి అందరూ అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. డిప్యూటీ మేయర్గా సామాజిక వర్గాల పరంగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే దాని మీద నిన్ననే సమావేశం ప్రత్యేకంగా నిర్వహించి అందరూ అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే ఎవరిని ఎంపిక చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. దాంతోపాటు టీడీపీకి చెందినటువంటి మరో డిప్యూటీ మేయర్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీలో డిప్యూటీ మేయర్ ఏ సామాజిక వర్గం ఇస్తారు, ఏ రకంగా వెళ్తారు? యాదవ సామాజిక వర్గం మేయర్ పీఠాన్ని కలిసి యాదవ సామాజిక వర్గం నుంచి మేయర్ పీఠాన్ని తీసుకున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ టీడీపీ తరఫున యాదవ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ విక్రమ్.